నాది కడుపు మంట కాదు, గుండె మంట. మీరు ఇదిలించే ఎంగిలి మెతుకులతో ఆరే మంట కాదమ్మా ఇది. అమ్మాని పిలుస్తూనే తిండి పెడితే వద్దంటావా? ఆడదానివైన పుణ్యానికి నిన్ను అమ్మ అన్నను. మా ఆకలి తీర్చే అమ్మవే నువ్వైతే మా పడవలు తగలెట్టించి మా కడుపులు కొడతావా? బాగుంది. అక్కడ నీ పడవలు తగలపడిపోతే ఇక్కడికొచ్చి నువ్వు చేస్తున్న నిర్వాకం ఏమిటి? దొంగతనంగా పడక గదిలో దూరి బారిని చంపితే నీకొచ్చే ప్రయోజనం? నా కసి తీర్తాది. ఈ కసి నీ ఒక్కడిదే కాదు, నీ ప్రజలందరిది. అందరినీ కూడదీసి ఆయన అహంకారానికి బుద్ధి చెప్పాలి గాని ఇంత తేలిగ్గా చంపితే నువ్వెందుకు చంపావో ఆయనకే తెలియదు, లోకానికే తెలియదు. ఆకలి వల్ల దొంగతనానికొచ్చి హత్య చేశావంటారు, జైలుకు పంపిస్తారు. జైలుకే కాదు, నరకానికి వెళ్ళమన్నా వెళ్తాను. నాకు తెలుసమ్మా, ఆయన్ని చంపితే మీకు పసుపు తాడు కరువుతాదని మీ బాధ. నీ ఒక్కరి పసుపు తాడు మాకందరికీ ఉరితాడైనదమ్మా. పిచ్చివాడ, నువ్వు చాలా పొరపడ్డావు. నా పసుపు తాడు కోసం, నా సౌభాగ్యం కోసం ప్రజల పచ్చదనాన్ని బలి చేసేటంత దౌర్భాగ్యురాలే కాను నరసింహ. ఇలా గుండె మండి పొగలు కక్కుతున్న నువ్వు ఒక వ్యక్తివి మాత్రమే కావు, జనశక్తివి. నిన్ను అణగదొక్కాలని చూస్తున్న ఆయన కూడా ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. నీలో చేవ ఉంటే ఆ వ్యవస్థను రూపుబాపు. ఈ 1000 తలల పాముని లొంగదీసుకోవాలని ఒక్కొక్క తల నరుకుతూ పోతే నీ సమస్య తీరదు నరసింహ. ఆవేశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ ప్రతీకార చర్యలతో నీ శత్రువు గుండెలో నిప్పు రగిలించు, భయం కలిగించు. ఆందోళనతో, ఆశ్చర్యంతో నిస్సహాయం చెయ్యి. పీడితులైన నీ ప్రజల సమైక్య శక్తికి ఈ వ్యవస్థ బలై నశించిపోవాలి. ఒక్కడివే పోవద్దు, నువ్వు బలైపోతావు. అందరినీ కూడదీవు, నువ్వు జయిస్తావు. వెళ్ళి నీ కార్యక్రమం ప్రారంభించు, తప్పక సాధిస్తావు. నిర్భయంగా ప్రతిఘటించు. నీ హక్కుల కోసం జరిపే పోరాటంలో నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను. నేను ప్రజల మనిషిని. ఈ జగపతి గారు మా అమ్మేరు చేయగలరా? మనం తలుసుకుంటే ఇలాంటి జగపతులు 1000 మంది ఏటి చేయలేరు. నడండి, కాలపారి తాతగారి సూత్రం దాచుకున్నాడు. తెచ్చుకునే పడవలు కట్టుకుందాం, పదండ్రా. చాలేరా, ఇలా తిరగబడబట్టే పస్తులున్నాం. చాలింది కాదా? నిన్ను నమ్ముకుంటే ఉన్న బతుకులు కూడా ఊడిపోతాయి. ఓరు 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 మనమే ఓ బతుకులేనట్రా లేకుండా పోవడానికి. మీరు తిరగబడిండర్రా, మీ పచ్చాన్ని నేను సాయి ఉంటానని శాంతమ్మ కూడా చెప్పినది. ఇక మనకు భయం ఏంటి? ఆడదానికి ఉన్న సర్వమాగాళ్ళు మనకు లేదా? సావరో తేచుకున్నా. అయ్యగారు, నేను సాక్షి. ఆ దర్శనంతా మన కలపగోడ మీదకి వెళ్తున్నాను. అవును బాబు, ఆపాలంటే మన మనుషులు చాలు. ఆడ సంగతి నాకు తెలుసు, గ్రామాధికారిని కదా. సరే, గౌరవంగా నాగులు వాగులతో చెప్పి మన ఊరి జనమందని దేవుడి ముందుకు రప్పించు. చెప్తాం. ఏమంటారు మన్సూర్ గారు? నేనేమంటాను, 2 రోజుల మధ్యన నిప్పంటించేస్తాను. మహాజనులారా, మన గ్రామ కామంతు గారైన మహారాజా గారు పెత్తనాల జగపతి గారు గ్రామస్తులందరకు ఇందు మూలంగా తెలియజేయమదేమనగా, దస్తపేదలు మన గ్రామంలో ఉన్నటువంటి కలపను కొల్లగొడుతున్నారు కనుక ఆ విషయం ఈ రోజు చర్చించాలి. అది ప్రజలందరూ కామంతు గారు దేవుడి ముందు హాజరు కావలసిందో అని ఏ నారాయణ, భక్తులు పట్టవలా దేవుడి దగ్గర త్వరగరా. ఎల్లెలా ఈట తలపగరు, గ్రామాధికారిని కదా కొట. అవసరంగా కౌరెట్టారంట. ఆ నరసింహులు గారు మన జమీందారు గారి మీద కచ్చ కట్టాడు. అందులోనూ నువ్వు కట్టుకున్న కొంప జమీలోనే ఉంది కదా. రేపొద్దు నీ జమీ అంతా ఆడదే అన్నారు అనుకో, నీలాటోడికి నీళ్ళు లేకుండా పోతుంది. చెత్తం చెత్తం. నరసింహ, కలపాడు దించే. హిమాద్రి అడ్డు నెగిసిపో. నరసింహ, మర్యాదగా కలప ఎక్కడి దాకా దింపించి మీ పాలు వెళ్ళిపో. దౌర్జన్యం మంచిది కాదు చెప్తున్నాను. అయ్యా పడుతున్నా దౌర్జన్యం. అన్యాయం జరిగిందని మొరపెట్టుకోవడానికి మా ఊరు పెద్దలు వస్తే ముసిలోనే జాలి కూడా లేకుండా తన్ని తగిలేశారే మీ ఊరి పెద్దలు.
అంతకన్నా దౌర్జన్యం ఆ కల పట్టుకెళ్ళడం ఈ కలప మా అయ్యగారి సొంతం రా, మీ తాతగారు సొత్తేం కాదు, మీరెవరు పట్టుకెళ్తాను. అవునరా, నేల మీద పెరిగే చెట్లు మీ అయ్యగారివే, నీటిలో దొరికే చేపలు మీ అయ్యగారివే. ఒరే సింహాద్రి, రేపు మేము పీల్చే గాలి కూడా మీ అయ్యగారిదేనని పీల్చకుండా చచ్చిపోమంటావరా? చచ్చాక కాల్చే నిప్పు కూడా మీ అయ్యగారిదేనని కాల్చకుండా మా శవాలు కుళ్ళిపోవాలంటావరా? అమ్ముడు పోయిన బతుకులకు అంతకంటే గతి ఏముంటదిరా? వచ్చే జన్మలో నువ్వు కూడా జమీందారు బిడ్డవై పుట్టు సాగించుకో. ఎవడొద్దన్నాడు? ఆ కలప తీర్చుతావా లేదా? ఏం శాస్త్రి, వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళే పొడుస్తానన్నానుగా, చూసావా? నేనే సాక్షి. కాకపోతే వెధవలు మనమే తిరుగుబాటు ఏమిటండి? చూడండి, ఇంతకింత కురుక్షేత్రం. ఆపండి, ఆపండి! ఏ నరసింహ, ఇదా నేను నీకు చెప్పింది? ఏకం కమ్మని చెప్పిన నా ఇంటి ముందే ఇంత రక్తపాతమా? అమ్మా, ఈ రక్తపాతం నేను కోరుకున్నది కాదమ్మా, కానీ తప్పలేదు. రక్తంతో తడిసే కొత్త పొద్దు పుడుతుంది, కొత్త రోజులు వస్తాయి. రక్తంతో కలిసే కొత్త శిశువు పుడుతుంది, కొత్త బతుకులు వస్తాయి. రక్తం సావుకే కాదమ్మా, పుట్టకి కూడా గుర్తు. నరసింహ, కొత్త బ్రతుకుల కోసం కుడి చేతికి ఎడం చేతికి విరోధం వస్తే ఏ పని సాగదు. కొత్త గమ్యం కోసం నీ రెండు కాళ్లే పెనుగులాడ్డం ప్రారంభిస్తే ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేవు. ఇదంతా అదిగో పైనుండి ఆయన ఆడిస్తున్న ఆట. ఒక్క శరీరంలో భాగాల వంటి మిమ్మల్ని ఇలా విడదీసింది ఆయన స్వార్థం. సింహాద్రి, ఆగర్భ శత్రువుల్లా మీరిలా పోట్లాడుకుంటున్నారే, దేనికోసం? కేవలం ఆయన కలపను కాపాడడం కోసం. ఇలా జనాన్ని విడదీసి పాలించడం, స్వప్రయోజనాలు సాధించుకోవడం ఆ జాతికున్న పాత ఆచారమే. ఈ ఇల్లు నాదని, ఈ పల్లె నాదని, ఈ ప్రాంతం నాదని, నేనేనని ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విడిపోవడం పచ్చి స్వార్థపరులకే చెల్లుతుంది. అనాది నుండి గుంపులుగా బ్రతికే మానవ నైజానికే విరుద్ధమైన ఈ ఏకాకితనం మీకు హాని కలుగ చేస్తుంది, మీ శత్రువుకి మేలు చేస్తుంది. ఇలాంటి సందర్భాలలోనే మీకు వివేకం కావాలి, మీరు ఏకం కావాలి. సింహోదరి, ఆమె మాటలు పట్టించుకుంటే నష్టపోతావు, జాగ్రత్త. అవి అధికారం ఆందోళనతో వేస్తున్న వెర్రి కేకలు. మీరేం భయపడకండి, నరసింహను వెళ్ళనివ్వండి. అదేతమ్మా, అయ్యగారు కలపట్టుపోతుంటే అడ్డుకోవడం మా తప్ప. అయ్యగారు ఉప్పు తింటున్నాం, ఆరు ఇచ్చిన స్థలాల్లో కొంపగోడు కట్టుకుని పిల్ల పాపలతో ఉంటున్నాం. రేపు ఈ అయ్యగారికి ఊరి మీద హక్కు లేదంటే మేమంతా ఎటైపోవాలి. సుఖపడతారు సింహాద్రి. ఆలోచించు, ఈ ఊరి మీద ఆయన హక్కేమిటి? మీరు ఇళ్లు కట్టుకున్న స్థలాలు ఆయనవని ఎవరన్నారు? మీరు పండించే పొలాలు మీవి కావనడానికి ఆయన ఎవరు? వారికి రాత చాతుచ్చును కనుక ఈ 14 లోకాలు వారి తాతగారి సొత్తని రాయించుకున్నారు. అది మీ తలరాతని తలలంచుకొని మీరు ఊడిగం చేస్తున్నారు. మీరు నరసింహతో చేతులు కలపండి, ఎదురు తిరగండి. మరొక మాట లేకుండా వెనక్కి వస్తావా లేక ప్రాణాలు తీయమంటావా? ఎవరి ప్రాణాలు నువ్వు తీసేది? ఏరా సింహాద్రి, ఇందరి మంచి కోరి ఈ అమ్మ మీ అయ్యగారికి చెడ్డదైందంటే బాగా తెలిసిందా ఆటగాడు ఎలాంటి మనిషో? కలప తీసుకెళ్ళి. నరసింహ, అడుగు ముందుకు వేశావా ప్రాణాలు తీస్తాను. సింహాద్రి, వారిని విడిచిపెట్టావా నీ ప్రాణాలు కూడా తీసేస్తాను, జాగ్రత్త. ఆయన భయపెట్టినంత మాత్రాన మీరు వెనకడుగు వేయకండి. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను నరసింహ. హెచ్చరించి ఏం చేస్తావు? జగపతి, మా మంది బలం ముందు నీ బెదిరింపులే పనిచేయు. ఒక్కొక్కరి ప్రాణాలు తీస్తాను, తట్టు నా కొడకల్లారా. చాలే, మా ప్రాణాలు తీసే ముందు నీ ప్రాణాలను కాపాడుకో. పదవి అంతు తెలుసా? అమ్మా,
సమైక్యత శాశ్వతం కానివ్వండి. ప్రతి ఒక్కరికి సుఖశాంతులు లభించేదాకా మీ పోరాటం ఆపకండి. నేనెప్పుడు మీతోనే ఉంటాను, ఎప్పుడు మీతోనే ఉంటాను. ఒరే నరసింహ, ఆ జగపతి పోలీసులను ఎంటెట్టుకుని ఊళ్ళోకి దిగినాడంట తెలిసిందా? పీరిగ్గాడిది కొడుకు ఆడు ఊసోదిలేరా. ఊరోళ్ళంతా ఆడికి ఊపిరాడకుండా చేస్తున్నారు. ఆడిగా చాలు. మనకు అదే పదేలు. ఆ శాంతమ్మ తల్లి ధర్మమా అని మనం అంతా ఏకం కాగలిగాం. ఆ తల్లి నా కళ్ళు తెరిపించకపోతే ఆడి పులిపాదాలే కళ్ళకద్దుకుని పూజంతా ఉండిపోయేవాడు కాదా? ఊరుకోరా సింహాద్రి, మనం ఏకం కావాలన్నా కానివ్వరా ఈ కామందులు. సర్లే గాని ఆ సుత్తాడు వాడేసి తాడు బిగించు. సరిపోటు. అయ్యా, నువ్వు నా చిన్నప్పుడు చేతులెట్టుకుని పడవ ఎక్కించడం గుర్తుకొస్తున్నదయ్యా. నీ చల్లడి చేతులు, నీ చేతితో ఈ కొత్త పడవ ఎక్కించి పంపించయ్యా. మా అయ్యా అలాగేనరా. నీ బిడ్డల్ని చల్లగా కాపాడమ్మా. సముద్రం లాంటి ఈ ప్రపంచంలో చేపలు లాంటి వాళ్ళం మేము చేపలు అట్టుకోవటానికి సముద్రం మీదకి వస్తున్నాం. తల్లి కడుపు దేవటానికి వస్తున్నామని కోపగించుకోక తల్లి. సుఖంగా వెనక్కి పంపిస్తాండి తల్లి. ఊరు గదగదలు ఆడిపోతూ ఉంది. ఆ వచ్చిన ఇన్స్పెక్టర్ బహుగట్టివాడు. ఆ సింహాద్రి గాడు ఏమంటాడు? సింహాద్రి బెస్తపాలెం వాళ్ళకి సహాయంగా వెళ్ళాడు. మన నాగులు బాగులు నారాయణ గాండి ఒక క్షణంలో లాక్కొచ్చేస్తాను. రాగానే వాడికి మన పద్ధతిలో చికిత్స ప్రారంభించండి. పోయిందండి, కొబ్బరికాయలు కొట్టేశారు, పడవలు బయలుదేరిపోయాయి. నోర్మయ్యండి. వెంటనే స్టీమ్ బోట్లలో మన మనుషుల్ని సిద్ధం చేయండి. ఆ నరసింహను సముద్రం మీద నుంచి తిరిగి రాకుండా చేస్తాను.